శుక్లాంబరధరం విష్ణుం సశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం అక్టోబర్ నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతే కదండి, మేము నా ఆది ఆస్ట్రాలజీలో మీకు జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ లేకపోతే 7075389589 నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు. నేనే స్వయంగా మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. మీకు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మీ జాతకాల్లో పరిశీలించి మరీ చెప్తాను. అంతే కదండి, ముహూర్తాలు పెట్టడం అవి చేస్తుంటాం. ముహూర్తాలు పెట్టడం, అలాగే మన కొంతమందికి జాతకాలు చెప్పడం, అనేక రకరకాలుగా మా ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా మీకు మేము చెప్తూ ఉంటాం. మీరు ఒకవేళ చెప్పించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. ఇప్పుడు మనం అక్టోబర్ నెల మొత్తం కూడా తులారాశి వాడికి ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతోంది. ఎందుకనంటే మీ రాశిలోనే రవితో కలిసిన బుధుడితో కలిసిన శుక్రుడు బాగున్నాడు కదండి. అంటే 12th హౌస్ లార్డ్ మీ రాశిలోనే ఉన్నాడు. పైగా 12th హౌస్ లార్డ్ బుధుడు కూడా 30వ తారీఖు తర్వాత నుంచి 30 నుంచే ద్వితీయ భావంలోకి వెళ్తున్నాడు. సరే, ఆ పక్కకు పెడదాం. అంటే ఏంటంటే ఫారిన్ కంట్రీస్ యోగాలు మీకు అక్టోబర్ ఎండింగ్ నుంచి మీకు ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత పక్కకు పెడితే బుధ శుక్రుల కాంబినేషన్ అండి. బుధ శుక్రుల కాంబినేషన్ మీ రాశిలో ఉండడం వలన ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. బుధ శుక్రుల కాంబినేషన్ వలన వ్యాపారంలో అభివృద్ధి కలగడం, కొంతమంది ప్రేమ వివాహాలు, ప్రేమ పెళ్లి అంటారు సార్, అది బుధ శుక్రుల లగ్నాలు ఉండడం వల్ల జరగడము. ముఖ్యంగా కళారంగం అండి. మీకు ఏదో కళ ఉంది, మీరు ఆ కళని బయటికి తీసుకురండి. శుక్రుడు రాశిలో ఉన్నాడు కదా, బుధుడితో కలిసి ఉన్నాడు, రవితో కలిసి కూడా ఉన్నాడు. ఈ రవి మీకు మీరు ఎలగడానికి మంచివాడు కాదు కదా, బాధ కూడా అవుతాడు. కానీ బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి మీకు ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ద్వితీయ భావంలో శుక్రుడు ఉన్నాడు. 13వ తారీఖు నుంచి గురుదృష్టి ఉంది. అంటే లగ్నాధిపతి ద్వితీయ భావంలో ఉన్నాడంటే మీకు ఖచ్చితంగా మీరు కష్టపడి సంపాదించిన ధనయోగం ఉంటుంది. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మీకు బాగా ఆధారం పడతారండి. ద్వితీయ భావంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ముఖ వర్చస్సు బాగుంటుంది, అట్రాక్షన్ బాగుంటుంది. అలాగే మీరు కొంతమందికి డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళకి చాలా బాగుంటుందండి. ద్వితీయ భావం చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే కుటుంబ స్థానము వృద్ధి అవుతూ ఉంటుంది. మీకు గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు మాత్రం చాలా బాగుంటుంది. ఫుడ్ మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరు. 4th భావాన్ని కుజుడు చూస్తాడండి. కుజుడు నిజ స్థితిలో కుజుడు చూస్తాడు. అయినప్పటికీ 4th భావాధిపతి బాగున్నాడు. అంటే మీ పిల్లలు బాగుండడానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు మీరు కంఫర్టబుల్నెస్గా ఉంటారు. వాహన యోగము, గృహయోగము కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంటుంది. కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా మదర్ ఉండకపోవడం అవన్నీ పక్కకు పెడితే మెడిసిన్స్ వాడడం అవన్నీ జరుగుతాయండి. పంచమ స్థానంలో శని అంత అద్భుతం మాత్రం కాదు, పైగా వక్రగతిలో శని. కానీ మీ లగ్నానికి మంచివాడు, 4వ ఇంటి వాడు 5వ ఇంటి వాడు అయి వక్రగతిలో ఉన్నాడు. అంటే మీకు మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వక్రగతిలో ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మీకు పంచమస్థానం టెన్షన్స్ పడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో టెన్షన్స్ పడ్డము, ఆవేశపడ్డము, కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. అందుకనే శనీశ్వరుడు యొక్క ప్రభావం తగ్గాలంటే గాయత్రి మంత్రం చేయాలండి. గాయత్రి మంత్రం 108 సార్లు చేసిన, 11 సార్లు చేసిన రోజుకి మీకు ఆ పవర్ ఏంటంటే గాయత్రి దేవి యొక్క పవర్ మీకుండా ఉండి ఈ టెన్షన్స్ తగ్గుతాయి. హరాభావంలో రాహు ఉన్నాడు కదా, భయం ఎలా అన్నీ ఆయన చూసుకుంటాడంటే ఆయన విజయం సాధించడానికి చాలా త్వరపడతాడు. మీకు కష్టపడింది ఏం ఇవ్వడు. కష్టపడితే మాత్రం ఖచ్చితంగా మంచి యోగాలు కలుగుతాయండి. రాహు ఉండడం, ఆరోగ్యం ఉండడం వల్ల మేనమామూలుగా బాగుండడం, విదేశాలకు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, H1B వీసా అంటాం కదా, అవి రావడము, ఇవన్నీ కూడా బాగుంటాయి. ఇవన్నీ బాగుంటాయి. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా మీరు విజయం సాధించడానికి అవకాశాలు రాహు ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే శత్రు భయం కానీ, రుణ భయం కానీ, రోగ భయం కానీ లేకుండా దీర్ఘకాలంగా సంతోషంగా ఉండేట్టుగా చేస్తాడు. కానీ సప్తమ స్థానానికి శని చూడడము, సప్తమాధిపతి నీచ స్థితిలోకి వెళ్తున్నాడండి. కొద్దిగా జాగ్రత్తలు ఏంటంటే 20వ తారీఖు నుంచి కుజుడు నిజ స్థితిలో ఉన్నాడు. నిజ శని కూడా చూస్తాడు కాబట్టి
భార్య అయితే భర్త, భర్త అయితే భార్యకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇద్దరికి మనస్పర్ధలు రావడం కానీ, లేదా ఆరోగ్య విషయంలో ప్రాబ్లమ్స్ రావడం కానీ, లేదా భార్య భర్తలు కాకుండా బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు సరే, వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావడం కానీ, అంటే మిస్అండర్స్టాండింగ్స్ అంటాం కదా, అది రావడం కానీ, కొద్దిగా మీ వ్యాపారంలో నష్టాలు రావడం కానీ అవకాశాలు ఉన్నాయండి. అంటే మీరేం భయపడాల్సిన అవసరం లేదు. కుజుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే చాలా బాగుంటుంది. పైగా మీకు కుజుడికి సంబంధించినటువంటి భూములు ఉంటుంది సార్, ఆ భూములు కలిసి రావండి ప్రస్తుతానికైతే. లాభాలు తక్కువ, నష్టాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. భూ వివాదం కానీ, భూమి సంబంధించిన సమస్యలు కానీ మీకు ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, ఓం సం శరవణ భవాయ నమః ఈ మంత్రం, మూలమంత్రం ఇది చెప్పించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. పైగా అష్టమ స్థానంలో గురుడు మంచివాడే కదా, ఆరో భావాధిపతి అష్టమంలో ఉన్నాడు కదండి. తలవంతా నమ్మకం వచ్చే ధనయోగాన్ని ఇస్తాడు, యోగాన్ని ఇస్తాడు. అష్టమ రాహు, అష్టమంలో ఉన్న గురుడు రిట్రగేషన్లో ఉన్నాడు, పరివర్తన కాదు రిట్రగేషన్, వక్రగతిలో ఉన్నాడు. మంచి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు కోర్టుకు సంబంధించిన కేసులు ఏమైనా ఉంటే వాటిలో సక్సెస్ అవ్వడము, లేకపోతే మీకు తలవంతరంకి వచ్చే ఆదాయం అత్తగారు రాస్తా అంటారు ఉండే అష్టమాధిపతి అంటాం, ఎక్కడో చదివాను పాయింట్ కూడా. సరే అది పక్కన పెడితే అష్టమ స్థానం గురుడు మీకు యోగాన్ని కలిగిస్తాడు. కుజుడు భాగ్యాల్లో ఉన్నాడు, సప్తమాధిపతి భాగ్యం అంటే మీరు చేస్తున్న బిజినెస్ ద్వారా ధనం. మరి ఇందాక మీ బిజినెస్ రాదన్నారు కదా, అంటే 20వ తారీఖు నుంచి కుజుడు నీచ స్థితిలోకి వస్తున్నాడు కాబట్టి భాగ్యస్థానం బాగానే ఉంది. విదేశాలు వెళ్ళడానికి భాగ్యాధిపతి అంటే బుధుడు మీకు బాగానే ఉన్నాడు కదా, మీ రాశిలో ఉన్నాడు. సో ఈ విధంగా కుజుడు ప్రాబ్లం తప్ప మీకు భాగ్యస్థానం చాలా బాగుంది. తీర్థయాత్రలు చేస్తారు, పీఠాధిపతులు సందర్శిస్తారు, విదేశాలు వెళ్తారు, మీ సినిమా షూటింగ్లు తెచ్చా, లేకపోతే మీ టెలివిజన్ షూటింగ్లు తెచ్చా, అయితే మీరు ఏదైనా కార్యక్రమాలు తెచ్చా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వల్లనే. దశమంలోనండి కుజుడు ఉన్నాడు, కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. అందుకని 20వ తారీఖు నుంచి మీ జాబుల్లో భద్రత లోపిస్తుంది. అంటే ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్ రంగం, కుజుడు సాఫ్ట్వేర్ రంగానికి కారకుడు కదా. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ మెటీరియల్స్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలు కుజుడు కారకత్వాల్లో ఉంటాయి కదండి. అవన్నీ కూడా కుజుడు నీచ స్థితిలో రావడం వల్ల, దశమస్థానం అవడం వల్ల మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. భయమా? ఏం భయపడకండి. ఉన్నప్పటికీ కూడా కుజుడు నిజస్థితిలో ఉన్నప్పుడు కానీ నేను చెప్పాను కదండి, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోండి, ఎందుకంటే భద్రత తగ్గుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా ఈ మధ్య చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 12 రాసులు నుంచి వాళ్ళకు కూడా అందరికి కూడా మనం ఈ నెల మొత్తం, అక్టోబర్ నెల మొత్తం కూడా చేసుకోవాల్సిన పూజలు మీకు ఆల్రెడీ తెలుసు. అమ్మవారి పూజలు మనకి దసరాలు వస్తున్నాయి. దసరాల్లో విశేషంగా 9 రోజులు పూజించి అమ్మవారి నైవేద్యాలు కూడా పెట్టుకుందాం. సో ఇలా పూజించడం వల్ల ప్రతి రాశి వాళ్ళకి వాళ్ళ యొక్క గ్రహాల రీత్యా గ్రహ బాధలు కూడా తొలుగుతాయి. ప్రతి రాశి వాళ్ళకి కూడా ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆధీనంలోనే అన్ని గ్రహాలు ఉంటాయని తెలుసు, అందరికీ మనకు తెలుసు. 9వ తారీఖునే బుధవారం మనకి మూలా నక్షత్రము, అమ్మవారి సరస్వతీదేవి అమ్మవారి యొక్క అవతారం ఉంటుంది ఆ రోజు అమ్మవారిని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయండి. మనకి ఐం అనే బీజాక్షరం ఉంటుంది. ఆ రోజు ఐం అనే బీజాక్షరం జపించడం వలన కూడా మంచి విద్యలో బాగా రాణిస్తారు. చిన్నపిల్లలే కదండి, మనం కూడా చేయొచ్చు, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా 9 రోజులు మనం పూజలు చేసుకోలేకపోవచ్చు, నిష్ఠగా ఉండలేకపోవచ్చు, కానీ అష్టమి, నవమి, దశమి ఈ 3 రోజులు, చివరి 3 రోజులు కూడా పూజ చేసిన వాళ్ళకి, అమ్మవారిని పూజించిన వాళ్ళకి ఈ 9 రోజులు మనం చేయలేకపోయినా 9 రోజులు చేసే ఫలితం కూడా మనకి రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అమ్మవారిని పూజించడం వలన. సో ఈ 9 రోజులు పూజ చేసుకుందాం. అంతేకాకుండా 9 రోజులు పూజ చేయడం వల్ల కూడా మనకి విశేషమైన ఫలితాలు అన్ని గ్రహాల వాళ్ళకి ఉంటాయి. ఈ నెలాఖరు కూడా మనకి దసరాలు అయిపోయిన తర్వాత కూడా దీపావళి వస్తుంది, నరక చతుర్దశి అని. ఆ రోజు కూడా మనం దీపావళి చేసుకుంటాం. అంటే ఒకసారి మనం ఈ దసరాలో పూజ చేసుకుంటే అమ్మవారికి ఈ సంవత్సరం మొత్తం కూడా మనకి బాగుంటుందని తెలుసు. అమ్మవారి కాపాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ దసరా మహోత్సవాల్లో 9 రోజులు కూడా వీలైనంతగా అమ్మవారిని కుంకుమ పూజతో కానీ, లేకపోతే అష్టోత్తరాలు, సతనామాలు, సహస్రనామాలతో కానీ, ఇట్లా కాకుండా అమ్మవారి చండీ హోమాలు ఉంటాయి కదండి, చండీ హోమం చేయించుకోవడం వలన, అరుణ హోమం అనే సూర్య భగవాన్ చేస్తారు, అది కూడా చేయించుకోవడం వలన సూర్య భగవాన్ వల్ల వచ్చే దోషాలు, మన జాతకాల్లో ఉండే దోషాలు కూడా పరిహారం అవుతాయి. సో ఈ విధంగా మనం చేయించుకుంటూ ఉంటే ఒక మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ ముందర డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. మీ విద్యలో కానీ, వివాహ ప్రాబ్లమ్స్ కానీ, అయితే ఎటువంటి ఇంకేదో జాబ్ విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. జాగ్రత్తగా డీప్గా చూస్తాను. మీరు చేసే ప్రతి ఫోన్ కూడా నేనే లిఫ్ట్ చేస్తాను, మాట్లాడతాను. ఒకవేళ ఫోన్ బిజీగా ఉంటే మీరు నాకు
వాట్సాప్లో పంపించండి. తప్పకుండా నేనే లిఫ్ట్ చేసి మీ యొక్క పరిష్కార మార్గాన్ని మీకు ఇస్తాను.